హలో మేడం. హాయ్ అండి. ఈ సిరీస్ ఓన్లీ మూవీ లాగా ఉంది అని బయట మాట్లాడుతున్నా ఎలా అనిపిస్తుంది? పర్సనల్గా మేమే చెప్పాము మా ప్రొడ్యూసర్ గారితో అండ్ డైరెక్టర్ గారితో. మేము 70mm చూడాలనుకుంటున్నాము. మాకు చూసి కాల్ చేసిన వాళ్ళు అండ్ మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఏంటి వెబ్ సిరీస్ లాగా పెట్టారు, అసలు మీరు సినిమా అని ఎందుకు అనుకోలేదు వీళ్ళందరూ అని అనుకున్నారు. అంటే వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళకన్నీ ఉంటాయి, కానీ మేమైతే ఫుల్ సపోర్ట్ అండి. మాకు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ చెప్పడము. మేము కూడా ఆ ప్రాసెస్ని మేము మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి, డైరెక్టర్ గారి దగ్గరికి చెప్తామండి. మీ కోరిక మేరకు కనీసం మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇవాళ కూడా అక్కడికి వచ్చి కలిసినప్పుడు కూడా, సార్ కొన్ని థియేటర్లో అయినా మా కోసం వేయండి, 70mmలో చూడాలని ఉంది అందరితో కలిసి అనేసి రిక్వెస్ట్ చేశాము. ఆ ప్రాసెస్ జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాము. జరిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. అది థ్యాంక్ యూ. ఇంట్లో కూర్చొని చూసాకన్నా థియేటర్లో కూర్చుంటే మనకు హ్యాపీ. ఈ సిరీస్ ద్వారా మీకు ఏం గుర్తుకొచ్చాయి చిన్నప్పటి జ్ఞాపకాలు? నేను వాళ్ళు చేసిన అల్లరంతా చేశాను. నేను ఆడపిల్లనని ఎప్పుడు మా డాడీ అలా పెంచలేదు. ఒక అంటే స్ట్రాంగ్ లేడీగానే ఉండాలి, ఏది చేసినా మనం విజయం చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ రంగమైనా కానీ, ఒక పని కావచ్చు, డ్యూటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెళ్ళామంటే విజయం చేయగలుగుతాము అంటేనే అక్కడి వరకు వెళ్ళాలనే నేర్పించారు. అక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేసే పార్ట్స్ అన్నీ నేను చిన్నప్పుడు నేను 7th 8th వరకు కూడా భయంకరంగా హాలిడేస్ ఎంజాయ్ చేశాను. 10th నుండి ఇంకా కొంచెం బాధ్యతలు వస్తాయి కాబట్టి చదువు మీద పెట్టాను. కానీ నా పిల్లలు ఎంజాయ్ చేయలేకపోయారు అని నాకు సినిమా థియేటర్లో గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఏం గుర్తొచ్చింది అంటున్నారు కానీ అందులో కామెడీ ఉంది, తర్వాత వేరియేషన్స్ ఉన్నాయి. అసలు అంటే అది చూస్తూ అలా ఉండిపోయారు. నవ్వాలా, అసలు ఎంజాయ్ చేయాలా అని కూడా మర్చిపోయి అలా ఉండిపోయారు జనాలందరూ. చూసేటప్పుడు అంత హ్యాపీగా అనిపించింది. అరే ఒక్కరని అరవట్లేదు, నేను అరిస్తే బాగుండదేమో అని ఆగాను తప్ప అంత కూల్గా ఉంది. విరాజ్ గారి పర్ఫార్మెన్స్కి అలా ఉండిపోయారు. పిల్లలు అంతమంది అంత బ్యాచ్ ఉన్నా కూడా విరాజ్ గారే కనపడ్డారు మాకు. అంటే అంత బాధ్యతగా చేశారు పిల్లలందరూ చేస్తున్నది. తర్వాత విరాజ్ గారు బాధ్యత తీసుకోవడం అయితే మాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇన్వాల్వ్ అయ్యి చేశారు అందరూ. మా పిల్లలు మిస్ అవుతున్నారు అనేది అనిపించింది అది చూస్తూ ఉంటే. లైఫ్ లాంగ్ చూడాల్సిన వెబ్ సిరీస్. అది సినిమా అనాలంటేనే మనసు పట్ల అంటే వెబ్ సిరీస్గా వచ్చింది కాబట్టి ఇంకా సినిమా అనకూడదు కాబట్టి ఓకే, వెబ్ సిరీస్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మైండ్లలో అందరికీ. అంటే ఇప్పుడున్న పిల్లలు అప్పట్లాగా ఆటలు ఆడలేకపోతున్నారు, ఆన్లైన్ గేమ్స్కే పరిమితం అవుతున్నారు. ఎందుకు ఇట్లా అమ్మ నాన్నలు చేసిన నెగ్లిజేషన్స్ అయినా? కాలం మారింది, మనుషులు మారారు, సౌకర్యాలు తగ్గినాయి, ప్లేసెస్ లేవు. వీళ్ళకు తల్లిదండ్రికి బయటికి తీసుకుపోయేంత ప్లేసు లేదు, పెట్టే టైము లేదు. అప్పట్లాగా ఉమ్మడి కుటుంబాలు లేవు. ఏదైనా కావచ్చు, కారణం 100 ఉంటాయి. అది అంటే మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరని చెప్తారు, హీరో కానీ? చాలామంది ఉన్నారు. మేము వర్క్ చేసే వాళ్ళందరూ మాకు ఇష్టమే. ఎన్టీఆర్ అన్న అంటే ఇష్టం, పెద్ద ఎన్టీఆర్ గారు ఇష్టం. నేను అందరిని ఎలా అంటే నా సొంతం వాళ్ళలాగా ఫీల్ అవుతా. సుమక్క నక్క అంట, జనసక్క నక్క అంట, ఎన్టీఆర్ అన్న నన్ను అంట, పవన్ గారు నన్ను అంట, చిరంజీవి గారు నన్ను అంట. అంటే మా ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం, మా సినిమా ఫ్యామిలీ నా వాళ్ళు అని ఫీల్ అవుతాం. అలా నాగార్జున గారిని అయితే బావ అంట ఆయన నడిపించడానికి. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మనం ఫీల్ అవుతాం మన వాళ్ళు అనేసి. అదొక ఫ్యామిలీ అంతే. నాకు అందరూ ఇష్టమే. అంటే మిమ్మల్ని చూడగానే జాతిరత్నాలు, మ్యాడ్ 2 గుర్తుకొస్తాయి. ఎలా అనిపిస్తాయి 2 మూవీస్లో మీకు? నాకు లైఫ్ ఇచ్చారు. లైఫ్ అంటే లైఫ్. నేను ఇండస్ట్రీలో ఉంటానో లేదో తెలియదు అని ఒక నంబర్ పెట్టుకున్నాను. ఆ నంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలియదు అన్న స్టేజ్ నుండి ఇప్పుడు నేనంటూ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే కారణం నన్ను వేణు శ్రీరామ్ గారు, దిల్రాజ్ గారు బ్యానరు అండ్ మారుతి గారు, వాళ్ళకి నేను డైరెక్ట్గా తెలియకపోయినా నన్ను నిలబెట్టారు. అనుదీప్ గారు, కళ్యాణ్ గారు వల్ల నేను టాప్లోకి వెళ్ళిపోయాను. సితారా బ్యానర్ నన్ను ఇప్పుడు నేను అన్నం తింటున్నాను అంటే వీళ్ళందరూ కారణం. నేను ఇంకెవరైనా మర్చిపోయినా ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు? చెప్పచ్చో లేదో తెలీదు, చేస్తున్నాను. అంటే చెప్పచ్చా, పెద్ద మూవీసే చేస్తున్నాను. దేత్తడి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక రేంజ్ క్యారెక్టర్ దేత్తడి. ఇంకొకటి యోగిబాబు గారి సినిమాలో హీరోయిన్కి అత్తగా చేస్తాను. థ్యాంక్ యూ.